శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఒక సందర్భంలో అదే మన అందరు మీడియా వచ్చారు. మీడియా వచ్చినప్పుడు మీరు ఒక మాట నేను ఆస్తి గురించి కాదు, ఆత్మాభిమానం కోసం ఫైట్ చేస్తున్నాను. అంటే అప్పటి వరకు పబ్లిక్‌లో మోహన్ బాబు గారి ఫ్యామిలీ ఆస్తి గురించి కొట్లాడుకుంటున్నారు పిల్లలంతా ఈ విధంగా అనేది కాస్త ఒక్క రకంగా ఆ వర్డ్ తోటి ఇంకొక ఆలోచనలో పడే విధంగా ఆ పదం డైవర్షన్ అండి. సో నేను అడిగేది డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలి, నరేటివ్ మార్చాలంటే ఏం చేయాలి? ఓకే. సో యూ నో వెరీ వెల్, మీరు ఇండస్ట్రీలో ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. వాళ్ళ దగ్గర మాదాపూర్ ఆఫీస్లో ఎంతమంది టీం ఉన్నారు, ఓన్లీ ఇదే సోషల్ మీడియాకి, ఓన్లీ దీనికి. అండ్ ఏ విధంగా ఫండ్స్ అందరినీ చల్లి ఇలా మా గురించి గుడ్గా రాయండి వన్ బ్యాడ్ చేయండి. అండ్ మీరు నా సైడ్ నుంచి ఏ రోజు మీకు కాల్ రాలేదు, అలాగే ఎవ్వరికి రాలేదు కాల్స్ నా సైడ్ నుంచి. అక్కడ బ్యాడ్గా వేయండి మా ఫ్యామిలీ గురించి, నాకు సపోర్ట్ చేయండి అని. వాట్ ఎవర్ సపోర్ట్, వాట్ ఎవర్ ఇది నేను వచ్చి ఒక్కసారి మాట్లాడింది తప్ప, నేను ఇంటికి వచ్చాక ఫాలో అప్ కాల్స్ నా ఫ్యామిలీ మీద ఏ పొలిటీషియన్ కానీ ఏ లీడర్ని కానీ వెళ్ళిపోయి నా ఫ్యామిలీ అగేన్స్ట్గా నాకు సపోర్ట్ చేయండి అని అడగలేదు. బట్ ద అదర్ హ్యాండ్ దే టుక్ లాట్ ఆఫ్ పొలిటికల్ సపోర్ట్, దే డిడ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. బట్ సార్ నిజంకి ఒకే స్టోరీ ఉంటుంది, అబద్ధానికి 10 వర్షన్లు ఉంటాయి. నాది నిజం, అదొకటే వర్షన్. సో ఈ డైవర్షన్కి వీటికి కొద్ది రోజులు మాట్లాడుకుంటారేమో కానీ నిజం ఎప్పుడు అది గట్టిగా నిప్పులాగా నిలబడే ఉంటుంది అది. సో అందుకే నేను తిప్పి మాట్లాడను. మీరు నా ముందు కూడా ఇంకో ఇంటర్వ్యూలు చేశారు, ఆ తిప్పుడు ముందు మీకు క్లియర్గా ఉంటుంది ఎవరు తిప్పుతున్నారు ఎవరు తిప్పట్లేదు అని చెప్పి. అండ్ వెన్ ఎవ్రీబడి ఆర్ క్లియర్, వెన్ పీపుల్ ఆర్ క్లియర్, వెన్ మై ఫ్యామిలీ అండ్ మై ఉమెన్ ఇన్ మై ఫ్యామిలీ వెన్ దే ఆర్ క్లియర్, ఎవ్రీబడి ఆర్ క్లియర్ అండి. నేను నా బంధువులకు కానీ, నా తిరుపతిలో ఉన్న బంధువులకు కానీ, బంధువుల పిల్లలకు కానీ, నా పిల్లలకు కానీ ఇలా అవుతుంది, గొడవలు అవుతుంది, నువ్వు మాట్లాడకూడదు, ఇవి చూడకూడదు. నా ఇంట్లో నా ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ ఉంటాయి, నేను ఎప్పుడు తీయలేదు. సో నా ఫోటోలు తీసేయడాలు, నా కజిన్స్కి ఫోన్ చేసి మనోజ్తో మాట్లాడితే ఇంకెక్కడ ఎంట్రీ లేదు మీకు క్యాంపస్లో అనడాలు, నా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి, కామన్ వాళ్ళకి ఫోన్ చేసి ఇవి. సో ఇమాజిన్ ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు. నా బంధువులు కూడా చిరాకు పుట్టేసింది, అంటే వాళ్ళు కూడా భయపడుతూ కలుస్తూ ఎందుకు వచ్చింది ఆయన ఆడితో అనుకుంటూ, ఎవరితో యూనో వాట్ ఐ మీన్, పెద్దవాళ్ళు కూడా. సో ఇట్స్ బికమ్ లైక్ దట్. సో ఐ థింక్ నెగిటివిటీ, ఒకరికి కోపం ఉంటే వాళ్ళతోనే పెట్టుకోవాలి కానీ పక్కన వాళ్ళు రుద్ది వాళ్ళు మాట్లాడుతున్నారు వీళ్ళు మాట్లాడుతున్నారు అందరూ భయభ్రాతులు గురి చేయడం అనేది అది పిరికితనం. యూ అగ్రీ కదండి? 10 మందికి ఫోన్ చేసి నువ్వు మాట్లాడుతావు అమ్మాయి వాడిని కలిసేసాయి, నువ్వు వాడిని కలిసావా అంటే నువ్వు ఎంత టైం స్పెండ్ చేస్తున్నావు నా మీద, ఎందుకు అంత టైం? సో నేను నా బంధువులు కూడా చెప్పారు, అందుకే మీరు కలిస్తే కలవండి రా, నో ఇష్యూ, మన ప్రేమ ఉంది జాలరా మనకి అనేసి. ఐఎమ్ వెరీ క్లియర్. నా కజిన్స్ దేర్ ఆల్సో నా చిన్నప్పటి నుంచి మనోజ్ తెలుసు వాళ్ళకి. సో ఏందన్నా ఇట అంటున్నాడు, ఏది బాగా ఇట అడ్డారు అనుకుంటే అనుకొని మా పర్వాలేదు అనేసి. నా బాధ అది పిల్లలకు కూడా రుద్దుతున్నారు. అండ్ నెగిటివిటీ పిల్లలకు రుద్దడం అనేది ఇట్స్ అ వెరీ రాంగ్ థింగ్. ఐ వోంట్ ఎంకరేజ్ ఇట్. అండ్ నా పిల్లలకైతే మాత్రం ఆ నెగిటివిటీ అనే ఒక కర్మని కట్ చేస్తాను. అదే వోంట్ గెట్ ఇట్ టు మై ఫ్యామిలీ. ఆ సిచ్యువేషన్లో అండి అంత జరిగినప్పుడు నాన్నగారు ఒక ఆడియో బయటకు వచ్చింది. ఆడియో లీక్ అన్నారు. ఆడియో లీకా? అదే అలాగే అన్నారు. జస్ట్ లీక్, అదే లీక్ అయినా బట్ పబ్లిక్ డొమైన్లోకి వచ్చింది. ఆయన చాలా భావోద్వేగంతో మాట్లాడారు మీ గురించి మాట్లాడినప్పుడు. మాట్లాడి ఇచ్చారండి పాపం. అవునా? ఓకే. నెరేటివ్ కంప్లీట్లీ, అంటే అంత పెద్ద అయినా ఇంత ఆయన మాట్లాడకపోతే ఆయన అలాంటి సిచ్యువేషన్లో పెట్టారు. లేకపోతే ఇట్స్ ఇంపాసిబుల్ కదండి ఆ టైంలో. ఇలాగా నేను కానీ నా వైఫ్ కానీ తిరగబెడాము, వచ్చాము, యూనో మనుషులు వేసుకుని వచ్చాము. దోస్ ఆర్ ఆల్ మన ఇంటికి ఒక నమ్ముకొని వచ్చిన ఆడపిల్ల మీద అన్ని అపండాలు. ఇట్ ఈస్ నాట్ హిమ్. మీకు నాకు తెలిసిన మోహన్ బాబు గారు కాదది. సో హీ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ కంప్లీట్లీ, హీ స్టిల్ బీయింగ్. అండ్ సిన్స్ ద డే వన్ ప్రతి ఇంటర్వ్యూలోనూ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను కూర్చొని మాట్లాడేదానికి రెడీగానే ఉన్నాను. నాది తప్పు ఉంటే కాలర్ పట్టుకుని మనోజ్ గారు తప్పుని మీరే నాకు 2 పెట్టేసి వెళ్ళండి. మీరు ఒక్క ఆధారం చెప్పమన్నాను నా మీద, ఏదీ లేదు. బట్ నేను మాట్లాడేదానికి ఎవ్రీథింగ్ ఈ సపోర్టెడ్ డాక్యుమెంట్ ఉంది. 30 కేసులు వేశారు నా కుటుంబం మీద, నేను ఒక్క కేసు వేయలేదు తిరిగి. నేను డిఫెండ్ చేసుకుంటున్నాను.
నా వైఫ్ మీద వేశారు, అందరి మీద వేశారు. బట్ ఇట్స్ ఓకే, ఎందుకంటే చట్టం వైపు ఉంది అండ్ నేను రైట్ వైపు ఉన్నాను. సో వీఆర్ హ్యాపీ. ఇప్పుడు కేసులో స్ట్రెస్ అయ్యా, ఫస్ట్లో నాకు ఏందిరా ఇదంతా అనేది సునింది, కానీ తర్వాత ఓకే, మనం వేయట్లేదు కదా, మై కాన్షియస్ ఇస్ క్లియర్, వాళ్ళు వేసుకున్నారు ఓకే. అండ్ ఐ హ్యావ్ అ గ్రేట్ అడ్వకేట్ టీమ్ విచ్ నా సొంత బ్రదర్స్ లాగా నిలబడి, వాళ్ళు దేవిన్ ఏం ఆశించి కూడా నిలబడి చేస్తున్నారు. అండ్ దేర్ ఆల్ ఇన్ వన్ థింగ్, ఐ మీన్ ట్రూత్ అని అందరికీ తెలుసు కాబట్టి నువ్వు హ్యాపీ నీ పని చేసుకో, ఇది మేము చూసుకుంటూ, యూ డోంట్ హ్యావ్ టు వరీ అదర్. అండ్ ఎవ్రీథింగ్ ఇస్ అ ఫాల్స్ కేస్ అండ్ నథింగ్ హ్యాస్ బేస్, నథింగ్ హ్యాస్ ఎవిడెన్స్. సో ఏది నిలబడేది కూడా కాదు. ఇట్స్ జస్ట్ దట్ ఆయన్ని డైవర్షన్లో పెట్టి వెనకాల తవ్వేస్తున్నారు, తెలియకుండా డైవర్ట్ చేస్తున్నారు అంత అనేది నా బాధ. అది తొందరగా ఎవరైనా ఆయనకి చెప్పగలిగితే, కూర్చొని పెట్టగలిగితే, దట్ విల్ బి ఏ గ్రేట్ థింగ్. రేపు నాకు వచ్చిన పరిస్థితి ఆయనకి రాకూడదు అనేది నా ఒక బాధ, నా ఒక ఈ వాట్ ఎవర్ నేను పడే ఈ తపన. ఎందుకంటే ఊర్లో అంతా ఆయన బిల్డ్ చేసిన ఒక రాజ్యం, అంటే 10 మందికి ఉపయోగపడేలాగా 25% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చుకుంటూ, సో ఇలా చేసేటప్పుడు ఇప్పుడు ఊర్లో వాళ్ళని, ఆయన బిల్డ్ చేసిన వాళ్ళని, బంధువుల్ని ఇబ్బంది పెట్టేది, క్వశ్చన్ చేసిన దానివల్ల ఇంత వచ్చిందంటే మీరే ఆలోచించండి ఎంత మైండ్ గేమ్, ఎంత ఇది. ఒకవేళ భైరవం ఇంత సక్సెస్ వచ్చి ఇంత మంచి పేరు రాగానే అన్నెసరీగా అండ్ నేను రిలీజులు వద్దు అనే ఒక చిన్న, అంటే వద్దని మై ఒపీనియన్ చెప్పాను. ఒక పెద్ద సినిమా వస్తే అండ్ కొత్త సినిమా, మన సినిమాలకు మనకే ఇబ్బంది అవుతుంది, అంత పెద్ద స్టార్స్ది వీక్లో ఎప్పుడు వేసినా పుల్లు ఉంటుంది అలాంటి సినిమాలు. ఇట్స్ అ సజెషన్ చూడండి అని ఇమ్మీడియట్గా ఇంకో సినిమా రిలీజ్ చేయడం ఆ నెక్స్ట్ వీక్కి. ఇవన్నీ 9th క్లాస్లో చిన్నప్పుడు, నేనే చేయలేదు చిన్నప్పుడు, బట్ చిన్నప్పుడు చేస్తూ ఉంటారు, అవునా కదండి? ఈ చక్కెరలు పోయడం, కార్లు దొంగతనం చేయడం, పిల్లల బట్టలు దొంగతనం చేయడం, అంటే డైరెక్ట్గా చేయలేక అండ్ ఆడవాళ్ళ మీదకి రావడం. అండ్ డైరెక్ట్ కూర్చోవచ్చు కదా, ఎందుకు నా చుట్టూరు ఉన్న ఆడవాళ్ళ మీద వెళ్తారు? కూర్చుంటే అయిపోయింది కదా, ఎక్కడ రమ్మంటారు, ఎవరు ముందుకు రమ్మంటారు? అది మాత్రం జరగదు. ఊరంతా తిరిగి మాట్లాడతారు కానీ మనోజ్తో కూర్చొని మాట్లాడేదానికి మాత్రం, ఎందుకంటే నిజాన్ని ఎదుర్కోవాలంటే కష్టం అండి. నేను అక్కడ ఉన్నాను, ఓకే, నేను నిజం వైపు ఉన్నాను, అటుపక్క అబద్ధం వైపు ఉన్నాడు. కానీ మీ పైన 30 కేసులు పడుతున్నప్పుడు నాన్నగారు ఖండించలేదా? ఎందుకు? ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్డ్ అండి, యు నో హౌ వాట్. ఓకే, మహాభారతం చూశారు కదా, ఓకే, మహాభారతం ఊరికే లేదు కదా, ఓకే. సేమ్ థింగ్ జరుగుతుంది అంతే. చాలా ఇబ్బంది పడుతున్నారు మీరైతే. లేదండి, ఇబ్బంది లేదు నాకు, మా నాన్నని మిస్ అవుతున్నాను అంతే. సో ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ బ్యాక్ విత్ మూవీస్ వేర్ ఐ బిలాంగ్ అండ్ ఐఎమ్ ప్రౌడ్. ఎందుకంటే వేర్ ఐ స్టూడ్, నేను నిలబడిన స్టాండ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఓన్లీ థింగ్, ఎందుకంటే దాంట్లోని అండ్ ఒక అబద్ధాన్ని సపోర్ట్ చేయడం అనేది ఇట్ ఇస్ నాట్. ఇది కూర్చొని పెట్టి మాట్లాడుకుని ఉంటే అయిపోయేది. దాన్ని ఇలా చేద్దాం, అలా చేద్దాం అని ఒక రాంగ్ స్టెప్ ఆడవాళ్ళ మీద కేసులు వేయంగానే, వాళ్ళ నా వైఫ్ పేరెంట్స్ ఉంటే నేను పట్టించుకునేవాడిని కాదండి. అసలు వాళ్ళు ఉంటే వాళ్ళు ఉంటే ఓకే, మీరు ఏవే వేసుకొని వాళ్ళు చూసుకుంటారు అనుకుని ఉంటారు. బట్ అప్పటికి యూనో వదిలేండు, వైఫ్ ఇస్ అ వైఫ్, రైట్, బట్ తనకు అన్నీ నేనే, రైట్, తనకి అమ్మైనా నాయనైనా ఏదైనా నేనే. రైట్, నా 2 పిల్లల్లాగో తను కూడా నాకు కూతురే. రైట్. దట్స్ వాట్ ఐ ఫీల్, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. సో తను ఏమీ చేయని దానికి, నన్ను అటాక్ చేసేదానికి తన మీద, మా అమ్మని, మా ఇంట్లో నా ఆడవాళ్ళని, ఇంకా ప్రతి ఒక్కరిని అలా టార్గెట్ చేసుకుంటూ వెళ్తుంటే, ఎంతమందిని చేసే బదులు అంత ఎఫెక్ట్ పెట్టే బదులు నీ కేసులు వేసి కూర్చొని మాట్లాడచ్చు కదా, దట్ వోంట్ హ్యాపీ. సో అందుకే ఎస్ ఇబ్బంది ఉన్నింది ఇనిషియల్లీ, బట్ ఇమీడియట్గా భైరవం షూటింగ్లోనే ఉన్నాను అప్పుడు. అండ్ గాడ్ టాట్ మీ ఏ గుడ్ లెసన్. ఎస్, నువ్వు పెద్ద ఇది కదా, 9 years తర్వాత సినిమా ఇచ్చాను, గొడవలు ఇచ్చాను, ఏ వైపు వెళ్తున్నావు జీవితం అని, దేనికి ఎంత అటెన్షన్ ఇవ్వాలో దానికి ఇచ్చి, నా వృత్తికి మళ్ళీ వచ్చాను కాబట్టి డైలీ దండం పెట్టుకుని వచ్చేసి కట్ లోపలికి వెళ్ళిపోయి. అండ్ హ్యాడ్ గ్రేట్ టీమ్, డైరెక్టర్ గారికి, సాయికి, రోహిత్ గారికి, కెమెరామ్యాన్కి, రైటర్స్కి, ప్రతి ఒక్క టీం మెంబర్కి, యూనిట్ మెంబర్కి, లైట్ మ్యాన్కి, ప్రతి ఒక్కరు ఎలా చూసుకున్నారంటే నన్ను జీవితంలో మర్చిపోలేను. అసలు ఆ ఫీలింగ్ లేకుండా, ఏది లేకుండా సెట్లో ఒక పండగలా ఉన్నిందండి. ఐ థింక్ దట్ వాస్ మై స్ట్రెంగ్త్. అప్పుడు నా బలం నాకు తెలిసిందే, ఎస్ నేను పని చేయాలి, అంతే సింపుల్.